మావా అస్సల 'బిగ్ బాస్ 9' తెలుగు సీజన్‌లో ఎన్నడూ చూడంది మామ ఇద్దరు కెప్టెన్స్‌గా గెలిచారంటే మామూలు విషయం కాదు. సో, అసలు ఆ ఇద్దరు గెలవడానికి రీజన్ ఏంటి? ఎవరెవరు ఎలా ఆడారు? సుమన్ అన్న అయితే గనక ఆట ఇరక్కొట్టేసాడు మామ. అదే కాంబినేషన్స్‌తో ఇమాన్యుయల్, కళ్యాణ్ ఆడిన టాస్క్ ఎంత హైలైట్ ఉందో, ఇప్పుడు సుమన్ అన్న, గౌరవ్ ఆడిన కెప్టెన్సీ కంటెంటర్ టాస్క్ అయితే కనుక ఆ శవపేటికల్లో పడుకుంటారు చూసారా, నిజంగా వీళ్ళు శవాలైపోయారా బాబు అన్నట్టు కామెడీగా చెప్తున్నా మామ. అసలు శవాల పేటికలో ఆడిన టాస్క్ అయితే ఉందా మామ, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏమైనా ఉంది మామ, ఎరక్కొట్టేశారు ఆ మాట అయితే కనుక. సుమన్ అన్న అసలు ఏం ఆడాడు మా మాట, అసలు చించే అవతల వేసాడు మామ. ఒక మాట చెప్పాలంటే కనుక సుమన్ అన్న కెప్టెన్గా గెలిచి, అధ్యక్ష నేను నిజాయితీగా నిక్కచ్చిగా అందరినీ ఫాలో అవుతానని చెప్పి అసలు ఆ చెప్పిన వర్డ్స్ని చూసారా, నాకైతే కనుక గూస్ బంప్స్ వచ్చేసింది మామ. క్యాప్టెన్సీ క్యాప్టెన్సీ 1 టాస్క్లో కూడా అసలు ఎలా జరిగిందో మామూలుగా జరగలేదు, ఒక రేంజ్లో అయితే జరిగింది మామ. కొట్టేశారనమాట ఆట అయితే కనుక, అంత ఇదిగా ఆడారనమాట. సో క్యాప్టెన్సీ 2 టాస్క్ ఆల్రెడీ నిన్న జరిగింది మామ, నిన్న ఈవినింగ్ కండక్ట్ చేశారు. క్యాప్టెన్సీ 2 టాస్క్లో అయితే కనుక బిగ్ బాస్లో కీస్ పెడతాను మామ, బయటకి ఒక బాక్స్లో ఉంటుంది అనమాట. ఆ కీ అనేది తీసేసి అన్లాక్ చేసేసి లోపలికి వెళ్ళి ఆ బాక్స్కి అయితే ఇంకా లాక్ చేసి ఉంటుంది అనమాట. ఆ లాక్ దేనికి సెట్ అవుద్దో ఏంటో వాళ్ళు వాకి టాకిస్తారనమాట. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అలా కమ్యూనికేషన్ చేసుకుంటూ ఉంటూ ఎవరైతే ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసి బెల్ కొడతారో వాళ్ళు ఇక్కడ క్యాప్టెన్సీ కంటెంటర్లో క్యాప్టెన్స్గా నిలిచినట్టు ఆ జట్టు అనమాట. సో ఆ టీం ఎవరెవరు ఆడారు ఎలా ఏంటని చెప్పి ఇప్పుడైతే కనుక డీటెయిల్గా చెప్తాను మామ. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా ఎవరైనా చూస్తుంటే మామ లైక్ చేసుకో మామ, లైక్ చేయాలి మామ. నువ్వు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్గా ఉంటుంది మామ. రిక్వెస్ట్ మామ, ప్లీజ్. ఇంతకన్నా ఎవరు రిక్వెస్ట్ చేస్తారు మామ? రిక్వెస్ట్గా అడుగుతున్నాం మామ, చేయి మామ, సూపర్గా ఉంటుంది మామ, నీకు నచ్చుతుంది అది. అండ్ ఈ వీడియోలో చిన్న హింట్ ఇస్తాను. సో క్యాప్టెన్సీ కంటెంట్ టాస్క్లో ఆ కంటెంటర్ని ఇచ్చింది ఎవరికో తెలుసు కదా, నిఖిల్కి ఇచ్చారనమాట. నిఖిల్ కంటెంటర్గా ఎంచుకుంటాడా లేకపోతే తను ఆపేసేసి తిని కెప్టెన్ అవుతాడా అంటే నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను గౌరవ్ అని చెప్తాడు. సూపర్ అంటే సూపర్ మామ, వాళ్ళిద్దరు కూడా మంచి అండర్స్టాండింగ్ ఆట అయితే ఆడతారు. సుమన్ అన్న ఈజ్ ఫైనల్, వీళ్ళిద్దరు కూడా ఒక గేమ్ ఆడతారు. ఆ గేమ్ కన్నా ముందు ఈ టాస్క్లో ఏం జరిగింది అని చెప్పి సూపర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. అసలు ఈ గేమ్ అయితే కనుక ఎవరెవరు ఆడారు చెప్పి నేను టీమ్స్ చెప్తాను చూడండి మామ. ఆ టీమ్స్ డీటెయిల్గా. సో క్యాప్టెన్సీ కంటెంటర్ టాస్క్ 2 మామ. సో ఇక్కడ ఏంటంటే కనుక గ్రేవ్ యార్డ్ టాస్క్ అనమాట. గ్రేవ్ యార్డ్ టాస్క్ సుమనన్న, గౌరవ్, సాయి శ్రీనివాస్ అండ్ మాధురి, రమ్య, ఆయేషా వీళ్ళైతే కనుక ఎంచుకోవడం జరుగుతుంది మామ. ఒక్కళ్ళే మన పాత హౌస్లో ఎవరైతే ఉన్నారో సుమనన్న ఒక్కతనే పాతనరు ఉన్నారు. రిమైనింగ్ పర్సన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో గౌరవ్ ఆల్రెడీ కోఆర్డినేట్ చేసి గేమ్స్ అయితే సూపర్గా ఆడారు మామ, ఎక్సలెంట్గా ఆడారు మామ, ఏమైనా ఆడారు అనిపించింది. సో 2 పేర్స్లో ఒకళ్ళు గ్రేవ్ యార్డ్ దగ్గర పడుకోవాలన్నమాట. సో ఇద్దరిలో ఒకళ్ళు ఆ బాక్స్లో ఎవరైతే పడుకోవాలి మామ. ఇక్కడ ఏంటంటే కనుక ఆయేషా, దాని తర్వాత గౌరవ్, దాని తర్వాత మన మాధురి గారు పడుకుంటారు అన్నమాట. గ్రేవ్ యార్డ్ టాస్క్లో అయితే కనుక వాళ్ళు పెట్టిలో పడుకుంటారు మామ. సో వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు కీ ఓపెన్ చేసి చూడండి, మరొకరు ఏం చేయాలంటే కనుక కీ సెర్చ్ చేయాలన్నమాట. సో అక్కడ బాక్సెస్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఆ బాక్సెస్లో ఏమంటే కనుక కీ ఎక్కడ ఉందో వాళ్ళు చెక్ చేసుకోవాలన్నమాట. చెప్తా ఉంటారు వాళ్ళు వాకీ టాకీలో కూడా. సో ఓపెన్ చేసా త్వరగా అని చెప్పి. సో టాస్క్లో ఇక్కడైతే కనుక కీ దొరుకుతుంది మామ. ఓపెన్ చేస్తాడు సుమన్ అని చెప్తే బ్లగెత్తకుండా వెళ్ళిపోయి ఎత్తుకుతాడు. ముందైతే కనుక కీ ఆయేషాకి లభిస్తుంది అనమాట. బట్ ఆయేషా అయితే కనుక ఏం చేయలేదు. సో ఆయేషాకి కొన్ని చిరాకు పడే ఓట్స్ ఉన్నాయి. తన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పాల్సింది అవి ఏంటో కూడా చెప్తాను మామ. సో ఇక్కడ ఏంటంటే సుమన్ అన్న అయితే కనుక వెళ్ళిపోయి లోపలికి ఓపెన్ చేస్తాడు. వాళ్ళైతే కనుక టాస్క్ బెల్ కొట్టేస్తారనమాట. టాస్క్లో సుమన్ అన్న, గౌరవ్ ఈజ్ ద విన్నర్స్ అనమాట మామ. అసలు వాళ్ళ అప్రిషియేషన్ మామ, సుమన్ అన్నతో గెలిచిన విధానం, ఆటలో ఆడి తను ప్రామిస్ ఇచ్చిన విధానం నెక్స్ట్ లెవెల్ మామ. గూస్ బంప్స్ వచ్చేసింది నాకైతే కనుక. ఏమన్నా ఆడాడరా బాబు, సుమన్ అన్నలో ఇంత ఫైర్ ఉందా అని చెప్పి అనిపించింది మామ నాకైతే కనుక. సో ఫైనల్ క్యాప్టెన్సీ రౌండ్ ఇంకోటి మాకు చెప్తాను చూడండి. సో అది ఎవరెవరికంటే కనుక నిఖిల్, సుమన్, గౌరవ్కి టాప్ 3లో ఉన్నారు వీళ్ళే కదా. ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే సుమన్ అన్న ఈజ్ ఫైనల్. ఇక్కడ
అడుగుతారనమాట బిగ్ బాస్ వీళ్ళు ఎవరెవరికి ఏ గేమ్ చేయాలి, క్యాప్టెన్సీ కంటెంటర్ నిఖిల్ దగ్గర ఉంది కదా అని చెప్పి కూడా క్వశ్చన్ వస్తుంది. సో ఈ 3లో ఒక పర్సన్ న్యూ క్యాప్టెన్ అవుతారనమాట. సో అలా అయితే కాదు, ఇక్కడ ఏంటంటే ట్విన్నర్ ట్విస్ట్ ఉంది. సో గ్రేవ్యార్డ్ బాక్స్లో సుమన్, రమ్య, మాధురి గ్రేవ్యార్డ్ బాక్స్లో పడుకున్నారనమాట. సో వీళ్ళ టీంలో గౌరవ్, ఆయిషా, సాయి శ్రీనివాస్ కీస్ సెట్ చేసి బాక్స్ అన్లాక్ చేయాలన్నమాట. సో గౌరవ్ ఒక బాక్స్లో అన్లాక్ చేసి టాస్క్ విన్ అయ్యాడనమాట. మనోడైతే కనుక అన్లాక్ చేస్తాడు, టాస్క్ అయితే కనుక వాళ్ళు విన్ అవుతారు. సో ఇక్కడ ఏంటంటే కనుక ఫుట్బాల్ టాస్క్ అప్డేట్ దాని రిలేటెడ్గా ఏంటంటే కనుక నేమ్ ఆల్రెడీ ఫుట్బాల్ టాస్క్లో అంటే అప్డేట్ చేసి ఇనీషియల్లీ తనుజా నేమ్ రిమూవ్ చేశారు కదా. సో దాని తర్వాత తనుజ నేమ్ అని ముందు చెప్పారు కదా, అది కొంచెం డిస్కషన్ తర్వాత సుమన్ అన్న నేమ్ అయితే కనుక రిలీజ్ చేయడం జరిగిందనమాట. అందుకే తనుజ ఏంటంటే కనుక నిన్న ఎస్టర్డే మెన్షన్ చేశారు. బట్ ర్యాంకింగ్కి తనుజ ఇనానిమస్లీ టాప్ 1లో ఉందన్నమాట. సో ఆల్రెడీ ఓటింగ్ లిస్ట్ ఏదైతే జరుగుతుందో దాని మీద ఒక వీడియో చేస్తాను. తను అయితే కనుక టాప్లో ఉంది మా తనుజ అయితే కనుక. శ్రీజ ఇక్కడ ఏంటంటే కనుక శ్రీజ గురించి మనం ఒక మాట మాట్లాడుకోవాలి. శ్రీజ రీఎంట్రీ ఇవ్వాలని చెప్పి మీలో ఎంతమంది కోరుకుంటున్నారు మామ? ఖచ్చితంగా లైక్ కొట్టు మామ ఈ మాట విని. శ్రీజ ఖచ్చితంగా రీఎంట్రీ ఇవ్వాలని చెప్పి మనం అయితే మనస్ఫూర్తిగా ఎక్స్పెక్ట్ చేద్దాము. ఎందుకంటే కనుక తను ఎంత మంచిగా ఆడి హౌస్లో నుంచి వెళ్ళిందో మన అందరికీ తెలుసు మామ. సో అది అందరు గుర్తు పెట్టుకొని మళ్ళీ రీఎంట్రీ ఇస్తే బాగుండు. బట్ ఫైనల్గా ఏంటంటే బయట కొన్ని కేసులు హల్చల్ చేస్తున్నాయి దాని రిలేటెడ్గా. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని అవుతుందా లేదా అని ఏంటని చెప్పి ఆలోచించుకొని మనం అయితే కనుక తన గురించి ఆలోచించి ఫర్దర్గా మనం ముందుకు అడిగేయాల్సి వస్తుంది మామ. ఇక్కడైతే కనుక అమ్మమ్మ 2 క్యాప్టెన్స్ ఎవరైతే ఉన్నారో సుమన్ అండ్ గౌరవ్ అయితే కనుక అసలు వాళ్ళ యొక్క అప్రిషియేషన్స్ మామూలుగా చేయకూడదు మామ. సో బిగ్ బాస్ అయితే కనుక అనౌన్స్ చేస్తారు, 1 సుమన్ అన్న 2 గౌరవ్ అని చెప్పి. వాళ్ళైతే కనుక మామ ఒకళ్ళు హక్ చేసుకుంటారు మామ. సుమన్ అన్న కళ్ళలో నుంచి అయితే కనుక ఆనంద బాప్షాలు వచ్చేస్తాయి. గౌరవం మీద అయితే కనుక ఇలా చేయేస్తాడు. దాని తర్వాత రమ్య చిట్టి పికిల్స్ వచ్చేసి ముద్దు పెడతాడు అనమాట. సుమన్ అన్నకైతే ఏడ్పు వచ్చేసింది మామ. అల్టిమేట్గా చెప్పాలంటే కనుక ఏడ్ చేస్తాడు ఒకనొక సిచ్యువేషన్ అయితే కనుక. గౌరవం అయితే కనుక దగ్గరికి తీసుకొని హత్తుకుంటాడు అనమాట. పవన్ అయితే కనుక వచ్చేసి దగ్గరికి బ్యాడ్జ్ అయితే కనుక ఇద్దరికి కళ్యాణ్ వచ్చేసి బ్యాడ్జ్ పెడతాడు మా ఇద్దరికైతే కనుక. అది అయిపోయిన తర్వాత మామ సుమన్ అన్న చేసే ప్రామిస్ ఉంటుంది మామ, ఏ క్లాస్ నెంబర్ 1 అనమాట. అధ్యక్ష, సుమన్ అనే నేను హౌస్ యొక్క కట్టుబాట్లు అవన్నీ ఫాలో అయ్యి నా యొక్క కార్యకర్తలను నా యొక్క కర్తవ్యాన్ని ఖచ్చితంగా నిర్వహిస్తానని మాటిస్తున్నాను అనగానే అసలు నాకైతే కనుక బాహుబలి సినిమాలో మన బళ్ళాల దేవకాతో కాకుండా సైన్యాధిపతి ప్రభాస్ గారు ప్రామిస్ చేస్తారు చూసారా, అదే సీన్ గుర్తొచ్చింది మామ. తక్క 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 వైబ్రేషన్స్ వస్తాయి చూసారా. ఎవడైనా ఎడిటింగ్ చేస్తే ఈ సీన్కి ఆ సీన్ ఎడిటింగ్ చేయండి మామ, గత్త 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 దుగ్గు 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 అని చెప్పి అన్నీ లొల్లో అన్నీ గుడిపోతూ ఉంటాయి అనమాట బాహుబలి సీన్లో. అదే సీన్ నాకైతే కనుక నా ఫిజికల్గా నా ఫ్రేమ్లో అసలు కనిపించింది మామ. అంత గూస్ బంప్స్ వచ్చింది మామ సుమన్ అన్న మాటలు అయితే కనుక. అప్రిషియేట్ చేయాలి మామ ఖచ్చితంగా, మంచిగా అనిపించింది నాకైతే కనుక. సో ఇంకో డిసప్పాయింట్ కూడా ఉందన్నమాట ఇక్కడ. ఆయేషా గారు పాపం మన తనుజ గారి మీద ఎగబడి నువ్వు ప్రతిదానికి ఏడుస్తావు, నువ్వు సెన్సిటివ్, నువ్వు బంధాలకు వినపడి ఉంటావు, నువ్వు సరిగ్గా మాట్లాడవు, అది ఇది అని చెప్పి అంది కదా. సో అలా అన్నప్పుడు ఒకరిని అనే ముందు స్ట్రైట్ ఒకవేళ ఉంది మామ. రిమైనింగ్ 3 or 4 ఫింగర్స్ మన వైపే ఉంటుంది. గుర్తు పెట్టుకొని మాట్లాడాలి. నువ్వు ఒకళ్ళు మాట్లాడినప్పుడు అదే దేవుడు రివర్స్లో నీకైతే కొట్టిస్తాడు మామ, దెబ్బ ఉంచుకోడు అనమాట. సో గుర్తు పెట్టుకోవాలి. ఆ టాస్క్లో ఓడిపోయిన ఆయేషా ఇక్కడ కొట్టేసుకుంటుంది అన్న మామ చంపల మీద. ఈ చంప దెబ్బలకి ఆన్సర్ సాటర్డే అయితే కనుక నాకు సరికి తను చెప్పుకోవాలి. నాకు సరి అయితే కనుక ఫుల్ ఫైర్ అయ్యారని చెప్పి అనిపిస్తుంది తన మీద, మాధురి గారి మీద కూడా. సో ఇక్కడ చూడండి, ఒక్క టాస్క్లో అయిపోయినందుకే ఎంతలా ఏడుస్తుందే. మళ్ళీ తనుజాని ఎమోషనల్ అవుతుంది మహానటి. తనుజాని ఎమోషనల్ అంటుంది మహానటి. ఒక టాస్క్కి ఇలా చేస్తున్నావమ్మా నువ్వు. మరి మన తనుజ గారిని మహానటి తనుజ గారిని అన్నారు కదండి మేడం మీరు మహానటి గారు. ఆవిడ ఎందుకండి అనడం బాండ్స్ అని అది ఇది అని చెప్పి. మన ఆడితే ఇదంతా ఉంటుంది కదా. అండ్ మేడం గారు రూల్స్ పెడితే కానీ పాటించారు. మేడం గారు రూల్స్ పెడతారులే కానీ ఏడవద్దు, ఈ చిన్నదానికి ఎమోషనల్, నువ్వు ప్రతిదానికి ఏడ్ చేస్తావు అది ఇది అని చెప్పి అన్నాళ్ళు.
తమరు పాటించరు ఏంటి మేడం, తమరు ఎందుకు పాటించరు? హాల్లో కూర్చొని బోర్ అని ఏడుస్తుంది అనమాట. మాధురి గారు వచ్చేసారు, ఏడమాక ఆట ఇక్కడతో అయిపోలేదు కదా, ఇంకా టాస్క్లో అని చెప్పి పొలోమని అందరు వస్తారు మామ హౌస్లోకి అయితే కనుక. ఇంకొన్న కూడా అంటాడు, ఏడమాకి ఏమైందిలే, ఇంకా ఆట ఉంది కదా, నువ్వు ఆడడానికి ఏముంది, ఆల్రెడీ కంటిన్యూ టాస్కే కదా అని చెప్తే ఇంకా ఓవర్ యాక్షన్ మామూలు లేదనమాట. పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట ఆవిడ ఓవర్ యాక్షన్ అయితే కనుక. ఒక రేంజ్లోనా అమ్మా ఏంట్రా బాబు ఎంత చేస్తుంది అనుకున్నాను నేనైతే కనుక. సో దీని తర్వాత టాస్క్కు ముందు మన రమ్య చిట్టి పికిల్స్ గారు సుమన్ అన్న అయితే కనుక గ్రౌండ్లో గిరిగిరి గుడుంబ శంకర అని చెప్పి మొత్తం తిప్పేస్తూ ఉంటుంది మామ. సుమన్ అన్న కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే కనుక నిజంగా చెప్పాలంటే సుమన్ అన్నకి రమ్యకి మధ్య రిలేషను ఒక సిస్టర్ బ్రదర్ లాగా ఉంది మామ. ఎంత జాలీగా ఉంది మామ, ఫ్రీగా చాలా హాయిగా ఉంది వాళ్ళిద్దరిని చూస్తుంటే కనుక మామ. సో దీని తర్వాత అసలు నాకైతే కనుక అల్టిమేట్గా బాగాలేదు మామ ఆయుష అనేది ఏడవటం. తనుజ ఈజ్ బెటర్ దాన్ ఆయుష అనిపించింది మామ నాకైతే కనుక. ఇంకా కొన్ని ఉన్నాయి మామ టాస్కులు ఇక్కడ చెప్తాను. మెయిన్గా ఇంకోటి ఏంటంటే మామ, ఇక్కడ చిన్న మ్యాటర్ ఒకటి రిలీజ్ చేయాలి. సో ఇక్కడతో ఆట అయిపోలేదు. నేను అనుకోవడం కెప్టెన్సీ కంటెంటర్ తను వాడాలి కాబట్టి ఈ వీకెండ్లో వాడతానని చెప్పి నాకైతే మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. నిఖిల్కి గౌరవకి పడబోతుందా, సుమన్ అన్నకి పడినా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కనుక ఇక్కడ సుమన్ అన్న గౌరవ్ ఉంటారు కాబట్టి నిఖిల్ ఒక కెప్టెన్సీ కంటెంటర్గా ఎంచుకోవడానికి నువ్వు ఇద్దరు ఎవరైనా డిలీట్ చేసుకుని మీ ఇద్దరు ఉంటారా, నువ్వు ఆడతావా అని అడగగానే సుమన్ అన్న ఆపేసి తనైతే కనుక గౌరవ్తో నేను ఆడతానని చెప్తాడు. శాండ్ బ్యాగ్ టాస్క్ మామ. సో అది కూడా మనం ఒక వీడియో చెప్దాం దాని గురించి కుదిరితే. సో బేసిక్ ఇన్ఫో అయితే దీంట్లో చెప్తున్నాను. శాండ్ బ్యాగ్ టాస్క్ కూడా ఆడతారు వాళ్ళు. దాంట్లో మన గౌరవ్ అయితే కనుక మళ్ళీ తన సత్తా ఏంటో చాటుకుంటాడు మామ. మామూలుగా లేదు మామ, సూపర్ అంటే సూపర్ అనిపించింది నాకంతే కదా. నిజంగా ఒక మాట చెప్పాలంటే మామూలుగా ఆడాల. ఒక RR RRR సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్కున్న క్రేజ్ తెలుసు కదా, నా పాట చూడు నాటు 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 ఆ సాంగులో వాళ్ళు ఉంటాయి చూసారా, నిప్పుకి నీరుకి ఉన్న సంబంధమే గౌరవ్కి నిఖిల్కి ఉన్న సంబంధం అనిపించింది మామ. అంత ఫైర్గా ఆడాడు ఇద్దరైతే కనుక. సో నాకైతే కనుక ఆ సీనే గుర్తించింది. రామ్ చరణ్ అయితే కనుక గుర్రం మీద టిచ్చుకి వెళ్తున్నట్టు, ఎన్టీఆర్ అయితే కనుక రాయల్ ఎన్ఫీల్డ్కి వెళ్తున్నట్టు, ఇద్దరు పోటాపోటీగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఏవైనా ఆడారు మా శాండ్ బ్యాగ్ టాస్క్ అయితే కనుక. సో దానికి టాస్క్ రూల్స్ ఏంటంటే మామ నేను చెప్తాను చూడండి. ఇంకా కంబైన్గా చేసేద్దాం వీడియో నాకైతే కనుక. సో ఇంకో వీడియో చేయాలనిపిస్తుంది. సో ఆ వీడియో కనుక చేస్తే దాంట్లో కనుక నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. దట్టు ఏంటంటే కనుక మనం ఇంకా ఈ వీడియోలో చెప్పుకోవాల్సినవి అయితే ఇవే. సో థర్డ్ వీడియో నేను నెక్స్ట్గా చెప్పితే కనుక దాంట్లో ఇంకా రిమైనింగ్ వీడియోలో ఆ శాండ్ టాస్క్ గురించి కొంచెం బేసిక్ ఇన్ఫో అయితే ఇస్తాను మామ, ఓకేనా. అండ్ ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మామ. లైక్ చేయకుండా మాత్రం మీరు వీడియో చూడకుండా అలా వెళ్ళిపోద్దు మామ, ఓకేనా. ఖచ్చితంగా లైక్ చేయండి మామ. థ్యాంక్ యూ సో మచ్.